హాయ్ ఎవ్రీవన్. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్లోని సెకండ్ సెమిస్టర్లోంచి ఇంగ్లీష్లోని వన్ టాపిక్ వచ్చేసి ద బెట్. సో ఈ స్టోరీ గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. ఫస్ట్ స్టోరీ గురించి చెప్పుకోవాలంటే రైటర్ గురించి తెలుసుకోవాలి కదా. సో లెట్స్ సీ అబౌట్ ది రైటర్. ది రైటర్ ఆఫ్ దిస్ ద బెట్ అంటే తెలుసు కదా, మనం బెట్ కట్టుకుంటూ ఉంటుంటాం ఫ్రెండ్స్తో కానీ వీళ్ళతో కానీ, వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారని ఏదైనా ఒక మాటని అనడం, ఇలా మనం బెట్ ఎలా కట్టుకుంటామో ఇక్కడ కూడా ఇన్ దిస్ స్టోరీ ఆల్సో వీ క్యాన్ సీ ద బెట్ బిట్వీన్ టూ పీపుల్. ఆ బెట్ అనేది ఎలా ఉంది, అసలు అంతా ఒక లెసన్లా రాసే అంత డిఫరెంట్గా ఈ బెట్ ఏం జరిగింది అనేదాన్ని మనం తెలుసుకుందాం. సో బిఫోర్ నోయింగ్ దట్ లెట్స్ నో అబౌట్ ది రైటర్. హియర్ ది రైటర్ ఈస్ Anton Pavlovich Chekhov. He was born in 29 January 1860 and he expired in 15 July 1904. So this is about Anton Pavlovich Chekhov. He was a Russian playwright and short story writer who is considered to be one of the greatest writers of all time. సో ఇతను ఒక రష్యన్ ప్లే రైట్ అనమాట. అండ్ మన స్టోరీ కూడా రష్యాలో జరిగింది, అందుకే ఈయన రష్యన్ ప్లే రైట్ మాత్రమే కాకుండా ఒక షార్ట్ స్టోరీస్కి కూడా రైటర్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే హీ వాస్ ఏ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ రైటర్స్లో, ఆల్ టైమ్ రైటర్స్లో ఈయన వన్ ఆఫ్ ది పర్సన్. Chekhov was a physician by profession. Medicine is my lawful wife and literature is my mistress, he once said. So Chekhov ఈయన ప్లే రైట్, షార్ట్ స్టోరీ రైటర్ అని మనం ఇందాక చెప్పుకున్నాం. కానీ దీనికంటే ముందు ఈయన ఒక మెడిసిన్ చేసినటువంటి పర్సన్, నథింగ్ బట్ హీస్ ఏ డాక్టర్, హీస్ ఏ ఫిజిషియన్. ఓకే, ఆయన కూడా ఒక డాక్టర్. ఆయన ప్రొఫెషన్ ఫిజిషియన్ అయినా కూడా అతనికి లిటరేచర్ అంటే చాలా ఇష్టం. అందుకే రెండు ఇష్టం కాబట్టి ఆయన ఎలా మాట్లాడానంటే మెడిసిన్ ఈజ్ మై లాఫుల్ వైఫ్ అంటే ఆయన చేసే ఆ వృత్తి అనేది ఉంది కదా, వైద్యం అనేది, అది ఎలా అంటే ఒక లీగల్ వైఫ్ లాగా అనమాట, ఒక భార్య లాంటిది అనమాట. లిటరేచర్ ఈజ్ మై మిస్ట్రెస్, అదే లిటరేచర్ వచ్చేసి తన లవర్ లేదంటే తన ప్రియురాలు ఉంటారు కదా, తనకి ఇష్టమైన వాళ్ళు, అలాంటి వాళ్ళతో కంపేర్ చేశారు. సో ఒకరేమో వైఫ్, ఇంకొకరేమో ప్రియురాలు, లవర్ అనమాట. సో లిటరేచర్ నేమో లవర్ లాగా అండ్ మెడిసిన్ నేమో వైఫ్ లాగా పోల్చి చెప్పాడు. సమ్ ఆఫ్ హిస్ మోస్ట్ ఫేమస్ వర్క్స్ ఆర్ ద లేడీ విత్ ద లిటిల్ డాగ్, ద సీగల్, త్రీ సిస్టర్స్, అంకల్ వన్యా. సో ఇక్కడ ఇచ్చినవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, నేను ఓన్లీ జస్ట్ కొన్ని మాత్రమే ఇంపార్టెంట్వి తీసుకొని అతని ఫేమస్ రైటింగ్స్ని ఇచ్చాను. ద లేడీ విత్ ద లిటిల్ డాగ్, ద సీగల్, త్రీ సిస్టర్స్, అంకుల్ వన్యా, ఇవి వచ్చేసి అతని ఫేమస్ వర్క్స్. నెక్స్ట్ మనం థీమ్ గురించి చూద్దాం. అంటే ఈ స్టోరీ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అని చూస్తే ద బెట్ ఈస్ ఎ షార్ట్ స్టోరీ రిటన్ బేస్డ్ ఆన్ రియలిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ సిచ్యువేషన్స్. మన రియల్ లైఫ్లో మన చుట్టూ ఉండే మనుషులు ఎలాంటి క్యారెక్టర్స్తో ఉంటారు అండ్ మన చుట్టూ ఉండే సిచ్యువేషన్స్, పరిస్థితులు ఎలా ఉంటాయి, వాటన్నింటినీ ఆలోచించే విధంగా ఈ స్టోరీ అనేది ఉంది, దాని బేసిస్ మీదే ఉంది. ద స్టోరీ ఎక్స్ప్లోర్స్ ఏ మోరల్ థీమ్ రిగార్డింగ్ డెత్ పనిష్మెంట్ అండ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. సో ఈ స్టోరీలో మనకు రెండు విషయాల గురించి చర్చ జరుగుతుంది. దేని గురించి అంటే డెత్ పనిష్మెంట్ అంటే మరణశిక్ష, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవిత ఖైదీ అనమాట. ఇవి రెండింటికి మధ్యలో జరిగే డిస్కషన్ మనం ఇక్కడ చూడొచ్చు. ద స్టోరీ షోస్ హౌ మ్యాన్ రిఫ్యూజెస్ టు యాక్సెప్ట్ ది ట్రూత్ అండ్ ఫేస్ హిస్ ఓన్ మొరాలిటీ. సో మనిషి ఎప్పుడు కూడా నిజాన్ని యాక్సెప్ట్ చేయడు. ఈ స్టోరీలో కూడా అంతే, మనిషి ఎప్పుడూ వాస్తవాన్ని అంగీకరించాడు. దానివల్ల ఏం జరుగుతుంది, తనకు తానే అన్ని విషయాలని ఎదుర్కొని మరీ తెలుసుకోవాల్సి వస్తుంది. ఫేస్ హిస్ ఓన్ మొరాలిటీ, ఆ నిజాన్ని తను ఫేస్ చేసి తెలుసుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఎర్త్లీ ప్లెజర్స్ ఆర్ జస్ట్ ఇల్యూషన్స్ అండ్ డస్ నాట్ గివ్ మొరాలిటీ టు లైఫ్. ఎర్త్లీ ప్లెజర్స్ అంటే మనకు ఎర్త్ మీద ఉన్నటువంటి ప్లెజర్స్, సంతోషాలను ఇచ్చే ఉన్నాయి చూసారా, లైక్ ఇల్లు, డబ్బు, ఆస్తులు, పేరు, ఇవన్నీ కూడా ఎర్త్లీ ప్లెజర్స్ అన్నమాట. ఓకే, సో అవన్నీ జస్ట్ ఇల్యూషన్స్, అవన్నీ ఒక మాయ లాంటివి, మనందరినీ ఒక మాయలో పడేస్తూ ఉంటాయి. అవన్నీ ఏంటి, డబ్బు, పేరు, ఆస్తులు, ఇవన్నీ కూడా మనల్ని భ్రమలో పడేసేసి మనకు తెలియకుండానే మనం వాటిని కోరుకునేలాగా చేస్తూ ఉంటాయి. అండ్ డస్ నాట్ గివ్ మొరాలిటీ టు లైఫ్, దీనివల్ల జీవితానికి ఎటువంటి మంచి అనేది, మన జీవితానికి మంచి అంటే అదొక నైతిక విలువ అనేది రాదు అనేసి మనం ఇక్కడ నేర్చుకుంటాం. అంటే డబ్బు, ఆస్తులు అనేవి ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం. సో దిస్ ఈజ్ ద థీమ్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అంటే స్టోరీ గురించి చూస్తే ద స్టోరీ బిగిన్స్ ఆన్ ఏ డార్క్ ఆటమ్ నైట్ వెన్ ది ఓల్డ్ బ్యాంకర్ వాస్ వాకింగ్ అప్ అండ్ డౌన్ హిస్ స్టడీ అండ్ రిమెంబరింగ్ ది పార్టీ హీ హ్యాడ్ గివెన్ 15 years బిఫోర్. సో స్టోరీ స్టార్ట్ అయిపోయింది. స్టోరీలో మనకి 2 క్యారెక్టర్స్ ఉంటాయి, ఒకరు వచ్చేసి బ్యాంకర్, ఇంకొకరు వచ్చేసి లాయర్. సో ఫస్ట్ మనకి ఎవరు కనిపిస్తారంటే బ్యాంకర్ కనిపిస్తాడు. సీన్ ఓపెన్ అయింది, మనకేం కనిపిస్తుంది సీన్ మీద మీరు ఊహించుకోవాలని చెప్తుంటే ఒక పర్సన్, అతను ఎవరు, అతను ఒక బ్యాంకర్. సో అతను ఓల్డ్ బ్యాంకర్ అంటే ఏజ్ అయిపోయినటువంటి పర్సన్ అన్నమాట, యంగ్ కాదు, ఓల్డ్ బ్యాంకర్. ఏం చేస్తున్నాడు అని అంటే వాకింగ్ అప్ అండ్ డౌన్ హిస్ స్టడీ అంటే అతని రూమ్లో
ఇప్పుడు ఆఫీస్లా కానీ స్టడీ చైర్ వేసుకొని అన్నీ రాసుకుంటూ ఉంటారు కదా, వర్క్స్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి ప్లేస్లో అటు ఇటు నడుస్తూ ఉన్నాడు. హీ వాస్ వాకింగ్ అప్ అండ్ డౌన్. మనం కూడా నడుస్తూ ఉంటాం కదా ఏదైనా బాగా ఆలోచించినప్పుడు. సో ఇన్ ద సేమ్ వే హీఈస్ ఆల్సో వాకింగ్ అప్ అండ్ డౌన్. అండ్ ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే నైట్ టైం, డార్క్ ఆటమ్ నైట్, అంటే మనకు శరత్ ఋతువు అంటారు తెలుసు కదా, ఆకురాలే కాలం అనేసి. సో ఆ టైంలో, అటువంటి టైంలో జనరల్లీ అక్టోబర్ నవంబర్ ఆ టైంలో అనమాట. ఆ టైంలో ఇతను రూమ్లో అటు ఇటు నడుస్తున్నాడు, బాగా ఆలోచిస్తున్నాడు. ఆయన ఏం ఆలోచిస్తున్నాడు అంటే రిమెంబరింగ్ ది పార్టీ హీ హ్యాడ్ గివెన్ 15 years బిఫోర్. 15 సంవత్సరాల క్రితం తను ఇచ్చినటువంటి పార్టీని గుర్తు చేసుకున్నారు. ఓకే, అర్థమైందా? అతను అటు ఇటు నడుస్తూ తనంతా గుర్తు చేసుకున్నాడు. 15 years బ్యాక్ ఏం జరిగిందబ్బా అనేసి మనం చూస్తే అది మనకి ఇక్కడ స్టోరీలో కనిపిస్తుంది. ఏం జరిగింది 15 years బ్యాక్ అంటే, దేర్ వేర్ మెనీ ఇంటలెక్చువల్స్ సచ్ యాజ్ జర్నలిస్ట్ అండ్ లాయర్స్. ఓకే, 15 years బ్యాక్ మనం వెళ్ళిపోయాం. ఇప్పుడు అక్కడ పార్టీ జరుగుతుంది. ఆ పార్టీలో చాలామంది ఉన్నారంట. అందులో దేర్ వేర్ మెనీ ఇంటలెక్చువల్స్ సచ్ యాజ్ జర్నలిస్ట్ అండ్ లాయర్స్. చాలామంది మేధావులు వచ్చారు. ఇంటలెక్చువల్స్ అంటే మేధావులు. ఆ మేధావుల్లో జర్నలిస్టులు ఉన్నారు, లాయర్స్ కూడా ఉన్నారు. డ్యూరింగ్ దట్ పార్టీ ద గ్రూప్ హ్యాడ్ మెనీ లైవ్లీ డిస్కషన్స్, అల్టిమేట్లీ టర్నింగ్ టు ద టాపిక్ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్. సో ఇప్పుడు పార్టీ అన్నప్పుడు అందరూ కూర్చోవడం, ఓకే, సో ఏదో ఒక డిస్కషన్ రావడం, ఒక టాపిక్ రావడం అనేది ఎంత కామనో, ఇక్కడ కూడా వీళ్ళకి ఒక టాపిక్ అనేది లైవ్లీ డిస్కషన్ అనేది జరిగింది. లాస్ట్కి అలా చాలా టాపిక్స్ దాటుతూ ఒక టాపిక్ దగ్గర వచ్చి ఆగిపోయింది. ఆ టాపిక్ ఏంటి అంటే క్యాపిటల్ పనిష్మెంట్. క్యాపిటల్ పనిష్మెంట్ ఈస్ నథింగ్ బట్ డెత్ పనిష్మెంట్, అంటే ఉరి శిక్ష. ఓకే, దాని గురించి టాపిక్ నడుస్తుంది. దే డిస్కస్డ్ వెదర్ లైఫ్ ఇన్ ప్రిజన్ ఆర్ డెత్ పనిష్మెంట్ ఈజ్ మోర్ మోరల్ అండ్ హ్యూమెన్. సో ఆలోచిస్తున్నారు, మరణశిక్ష, ఇంకొకటి వచ్చేసి జీవిత ఖైదీ అంటే లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండడం. ఇవి రెండిట్లో ఏది మంచిది, లేదంటే ఏది మానవత్వం కలిగింది అని అనుకుంటున్నారు. నిజానికి రెండూ కావు. సో వాళ్ళు రెండిట్లో ఏది బెటర్ అని ఆలోచిస్తున్నారు. ద బ్యాంకర్ సెడ్ డెత్ పనిష్మెంట్ ఈస్ మోరల్లీ ప్రిఫరబుల్ బికాస్ ఇట్ ఈస్ క్విక్. సో అలా డిస్కషన్ జరుగుతున్న టైంలో ఒక్కొక్క దానికి సపోర్ట్ చేస్తూ ఉంటే మన బ్యాంకర్ ఏమన్నానంటే నేను డెత్ పనిష్మెంట్నే సపోర్ట్ చేస్తా. ఇట్ ఈస్ మోరల్లీ ప్రిఫరబుల్. ఎందుకు అనంటే ఇట్ ఈస్ క్విక్. డెత్ పనిష్మెంట్నే సపోర్ట్ చేసి, ఎందుకంటే త్వరగా అయిపోతుంది, వెంటనే చనిపోతారు, ఎప్పుడు అనుభవిస్తూ ఉండరు అనేసి అంటాడు. అతని దృష్టిలో ఏంటి అంటే జీవిత ఖైదీ అంటే ఒంటరిగా ఒక్కరి పడి ఉండడం, జీవితాంతం అలా ఉండడం, మనసులో నలిగిపోతూ ఉండడం, ఆ శిక్ష కంటే ఒకేసారి చనిపోవడం అనేది చాలా బెటర్ అనేది మన బ్యాంకర్ ఒపీనియన్. A young lawyer at the party said that both opinions were immoral, but if presented with the choice, he would choose life in prison because to live somehow is better than not to live at all. సో ఆ డిస్కషన్లో ఒక యంగ్ లాయర్ కూడా జాయిన్ అయ్యారు. అతనేమన్నాడంటే రెండు ఆప్షన్స్ అంటే ఈ డెత్ పనిష్మెంట్ అండ్ ఆల్సో లైఫ్ ఇంప్రిజన్మెంట్ రెండు కూడా ఇమ్మోరల్, అవి అసలు మానవత్వం లేనటువంటివి, అసలు అవి మంచివి కావు అనేసి అన్నాడు. ఇటువంటి నీతి లేనటువంటివి అని చెప్పాడు. ఎందుకు అంటే రెండింటి వల్ల కూడా మనిషికి ప్రాబ్లం ఆర్ బాధ అనేది వస్తుంది కాబట్టి. కానీ రెండిట్లో ఏది బెటర్ అని అడిగితే మాత్రం హీ వుడ్ చూస్ లైఫ్ ఇన్ ప్రిజన్. రెండిట్లో ఏది చూస్ చేసుకుంటామంటే అతను ప్రిజన్ లైఫ్ అంటే జీవిత ఖైదీనే చూస్ చేసుకుంటాడంట. ఎందుకంటే చనిపోవడం కంటే ఏదో విధంగా బ్రతికుండడం బెటర్ కదా అనేది ఇతని ఒపీనియన్. సో బ్యాంకర్ ఒపీనియన్ అండ్ లాయర్ ఒపీనియన్ కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్నాయి. అప్పుడు బ్యాంకర్ అంటాడు, ద బ్యాంకర్ బెట్ ది లాయర్ 2 million rubles that he wouldn't last even for 5 years in prison. సో లాయర్ ఏమన్నాడు, లైఫ్ ఇంప్రిజన్మెంటే బెటర్ అన్నాడు. బ్యాంకర్ ఏమన్నాడు, డెత్ పనిష్మెంట్ బెటర్ అనేసి అన్నాడు. సో వెంటనే బ్యాంకర్ చెప్పింది ఏంటి, డెత్. కాకపోతే దాన్ని ఆపోజిట్గా చెప్పాడు కాబట్టి అతను ఏమన్నాడంటే అవునా నువ్వేమంటావు లైఫ్ ఇంప్రిజన్మెంట్ బెటర్ అన్నావు కదా, సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు ఒక 5 సంవత్సరాలు ప్రిజన్ లాగా అంటే మొత్తం అన్నింటినీ వదిలేసి నీ లైఫ్ని ప్రిజన్ లాగా గడిపితే నేను నీకు 2 million rubles, రూబల్స్ అంటే వచ్చేసి అది రష్యన్ కరెన్సీ. ఓకే, సో అమెరికన్ కరెన్సీ డాలర్స్ ఎలాగో మనకి రూపీస్ ఎలాగో అక్కడ రష్యన్ది రూబల్స్. సో ఆ 2 million rubles అనేది నేను నీకు గిఫ్ట్గా ఇస్తాను నువ్వు గెలిస్తే, ఒక 5 సంవత్సరాలు ఉండి చూపించు అని అడిగారు. The lawyer increased the length, declaring that he would spend not 5 but 15 years in confinement. సో డిస్కషన్లో హాట్గా జరుగుతుంటే ఏమంటారు, నువ్వు 5 సంవత్సరాల నుండి నిరూపించు అనడంతోనే మన లాయర్ ఏమన్నాడు, 5 సంవత్సరాలుగా నేను 15 సంవత్సరాల నుండి నిరూపిస్తాను, ఐల్ బీ దేర్ ఫర్ 15 years అనేసి అన్నాడు. Hence, the next 15 years beginning from 12 o'clock on November 14th, 1870 and ending at 12 o'clock on November 14th, 1885, the lawyer has to stay in the banker's garden cottage వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ ది అవుట్ సైడ్ వరల్డ్. సో ఇంకేముంది, ఓకే అయిపోయింది. ఇతను కూడా నేను ఆ 15 years ఉన్నానంటే నాకు మస్తు డబ్బులు వస్తాయి అనేసి అనుకున్నాడు. అంతే. అప్పుడు టైం ఎంత అయింది,
12 November 14, 1870 వాళ్ళిద్దరు కలిసి బెడ్ పెట్టుకొని టైం అనుకున్నారు. 12 November 14, 1870 నుంచి 15 years తర్వాత ఎంత అవుతుంది, 1885. 12 November 14 వరకు నువ్వు ఇంప్రిజన్మెంట్లోనే ఉండాలి. అంటే ఎవరికీ తెలియకుండా నువ్వంటూ ఒక మనిషి ఉన్నావు అని మన అసలు ప్రపంచానికి నువ్వు ఎటువంటి కాంటాక్ట్ ఉండకుండా ఉండాలి అని చెప్పాడు. సో దానికోసం ఏం చేశాడంటే, ద లాయర్ హ్యాస్ టు స్టే ఇన్ ద బ్యాంకర్స్ గార్డెన్ కాటేజ్ వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ ది అవుట్ సైడ్ వరల్డ్. సో ఎక్కడో ఉంటే మళ్ళీ తను నిజంగానే ఇంప్రిజన్ అని చెప్పి బయటకు వెళ్తాడని చెప్పేసి మన బ్యాంకర్కి ఒక కాటేజ్ ఉంది గార్డెన్లో. ఆ కాటేజ్లోనే బ్యాంకర్ని ఎవరికీ తెలియొద్దు, అతని గురించి ఎవరికీ తెలియొద్దు. అతనికి కూడా ప్రపంచంలో 15 years తర్వాత నువ్వు బయటకు వస్తే తప్ప అసలు ఏం జరుగుతుందనే విషయం నీకు తెలియొద్దు. 15 years నువ్వు ఒక ఇంట్లోనే బందీగా ఉండాలి. నీకు ఏమీ కనబడదు, ఏమీ బయట విషయాలు తెలియవు, ఎవరితోనూ నువ్వు కాంటాక్ట్లో ఉండొద్దు అంటే ఓకే అనేసి అనుకున్నారు. It was clear that any attempt to break the conditions will result in the loss of the bet. ఒకవేళ వాళ్ళ కండిషన్స్ ఏం పెట్టుకున్న నువ్వు కానీ ఎప్పుడైనా నేను పెట్టిన ఈ రూల్ దాటి నువ్వు బయటికి కానీ వెళ్తే నువ్వు లాస్ అంటే బెట్ లాస్ అయినట్టే, నువ్వు ఓడిపోయినట్టే అనేసి కండిషన్ పెట్టాడు. ఓకే, సో ఇలా ఆ రోజు వాళ్ళు బెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. డ్యూరింగ్ ది ఫస్ట్ ఇయర్ హీ సఫర్స్ ఫ్రమ్ solitude అండ్ boredom. సో ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. ఆ ఇయర్ మొత్తం అతనికి ఒంటరిగా బోర్గా అనిపించింది అనమాట, ఏకాంతంగా చాలా అస్సలు అతనికి ఉండలేకపోయాడు. హీ ప్లేస్ ద పియానో అండ్ రిజెక్ట్స్ వైన్ అండ్ టొబాకో. అతను ఏం చేశాడు, బోర్ కొడుతుందనేసి పియానో ప్లే చేసుకోవడం లాంటివి చేశాడు. రిజెక్ట్స్ వైన్ అండ్ టొబాకో అంటే వైన్ కానీ టొబాకో కానీ అతను తీసుకోలేదు. ఇన్ ద నెక్స్ట్ ఇయర్ హీ స్టాప్స్ ప్లేయింగ్ మ్యూజిక్ అండ్ రీడ్స్ బుక్స్. నెక్స్ట్ ఇయర్ ఏం చేశాడు, పియానోని మ్యూజిక్ ప్లే చేయడం ఆపేసి అతను బుక్స్ రీడ్ చేయడం అనేది స్టార్ట్ చేశాడు. ఇన్ ద 5th year అలా మెల్లిగా 5 years గడిచాయి. 5th yearలో హీ స్టార్ట్స్ డ్రింకింగ్, స్మోకింగ్ అండ్ స్టాప్స్ రీడింగ్ బుక్స్ అండ్ టాక్స్ టు హిమ్సెల్ఫ్ ఇన్ యాంగర్. సో బుక్స్ చదవడం మానేశాడు, డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం, తనకు తానే కోపంగా మాట్లాడుకోవడం చేశాడు. లేటర్ హీ బిగిన్స్ టు స్టడీ హిస్టరీ, ఫిలాసఫీ అండ్ లాంగ్వేజెస్. అలా మెల్లిమెల్లిగా హిస్టరీ గురించి చదివాడు, ఫిలాసఫీ, లాంగ్వేజెస్ అన్నీ మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు. ఆఫ్టర్ ది 10th year ద లాయర్ సిట్స్ అట్ హిస్ డెస్క్ అండ్ ఓన్లీ రీడ్స్ ద గాస్పెల్స్. అంటే ఇప్పుడు బైబిల్ ఉంటుంది కదా, సో అలాంటి మంచి వచనాలు ఉన్నటువంటి బుక్స్ ఉంటాయి కదా, సో అలాంటి బైబిల్ సూక్తులు చెప్పే లాంటి బుక్స్ని తీసుకొని అతను 10th yearలో స్టార్ట్ చేశాడు చదవడం. ఇన్ ద లాస్ట్ 2 years ఆఫ్ హిస్ ఇంప్రిజన్మెంట్ హీ రీడ్స్ ఎవ్రీథింగ్, నేచురల్ సైన్సెస్, లిటరేచర్, మెడికల్ టెక్స్ట్ బుక్స్, కెమిస్ట్రీ, ఫిలాసఫీ అండ్ థియాలజీ. సో అలా ఇంకా లాస్ట్ 2 years కూడా మొత్తం చదవడం మీదే పడిపోయాడు, చదువుతూనే ఉన్నాడు అన్నింటి గురించి, నేచర్, సైన్స్, లిటరేచర్, మెడికల్ బుక్స్, కెమిస్ట్రీ, ఫిలాసఫీ, థియాలజీ అన్నింటి గురించి చదివి అతని లోపల ఒక జ్ఞానం అనేది స్టార్ట్ అయింది అనమాట, ఒక జ్యోతిలాగా వెలిగింది. 15 years లేటర్, ఓకే, అలా 15 years గడిచిపోయింది. సో 15 years అతను ఇంప్రిజన్మెంట్లో ఉన్నాడు కదా, ఇప్పుడు అతను విన్ అయినట్టే. కాబట్టి ఏముంది, మన బ్యాంకర్ వచ్చేసి అతను ఆల్రెడీ బెట్ అమౌంట్ చెప్పాడు కదా 2 million rubles అనేసి, అవి అతనికి ఇవ్వాల్సిందే. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే 15 years లేటర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమైంది అంటే, ద బ్యాంకర్ ఈస్ నియర్ బ్యాంక్రప్సీ ఫ్రమ్ గ్యాంబ్లింగ్ ఆన్ ద స్టాక్ మార్కెట్. సో ఏమైంది, అతను దివాలా తీశాడు. బ్యాంకర్ అప్పుడు చాలా డబ్బులు ఉండే అతని దగ్గర, మంచి రిచ్ మ్యాన్. కానీ ఏమైంది, అతను జూదం ఆడడం వల్ల అతనుకున్న డబ్బులన్నీ పోయి మొత్తం ఆస్తులన్నీ దివాలా తీశాయి. స్టాక్ మార్కెట్లో అన్నిట్లో అతనికి లాసే వచ్చింది. బ్యాంకర్ థాట్ దట్ ద లాయర్ వుడ్ ఫెయిల్ హిస్ బెట్. ద బ్యాంకర్ ఏమనుకున్నాడంటే స్టార్టింగ్లో, ఇతను 15 years ఉంటాడా, అంత సీన్ లేదులే అనేసి అనుకున్నాడు. ఖచ్చితంగా అతను బెట్ ఓడిపోతాడు, ఏదో ఒక రోజు పారిపోతాడు అనుకున్నాడు. కాకపోతే ఏమైంది, అతను అనుకున్న దానికి రివర్స్ జరిగింది. 15 years ఆల్మోస్ట్ అయిపోయినాయి. బట్ హీ ఈస్ జస్ట్ ఎ డే అవే టు రీచ్ హిస్ సక్సెస్. సో నౌ ఇంకొక రోజు, జస్ట్ ఎ డే అవే, ఇంకొక రోజు గడిచింది అంటే అక్కడ మన లాయర్ విన్నర్ అయిపోతాడు, బ్యాంకర్ లూజర్ అయిపోతాడు. ఇఫ్ ద బ్యాంకర్ పేస్ హిమ్ ఫర్ విన్నింగ్ ద బెట్ హీ విల్ బి రూయిన్డ్. సో ఆల్రెడీ ఇక్కడ బ్యాంకర్ లాస్లో ఉన్నాడు. ఒకవేళ 1 dayలో అతను ఉండగలిగితే, అంటే ఎన్ని ఇయర్స్ ఉన్నాడు కదా, ఇంకొక్కడే అతను ఉంటే ఆ టైం వాళ్ళు పెట్టుకున్న ఆ టైం అనేది అవుతుంది. ఆ టైం అవ్వగానే అతను విన్ అవుతాడు. విన్ అవ్వగానే తను డబ్బులు ఇవ్వాలి. కానీ అలా డబ్బులు ఇవ్వాలంటే అతని దగ్గర ఉండాలి కదా. ఆల్రెడీ అతను దివాలా తీసిన సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇప్పుడు ఇస్తే అతను కంప్లీట్గా రోడ్డు మీద పడి అడుక్కోవాల్సిన స్టేజ్ వస్తుంది అని భయపడ్డాడు. మట్టరింగ్ ఎ కర్స్ టు హిమ్సెల్ఫ్
He wondered why the man hadn't died. He was about to take the banker's money. He would enjoy life and pity the banker for his misfortunes, which made the banker rage. So తనలో తానే గునుక్కుంటున్నాడు, ఛీ ఇదేంటి అంత నావాలి, అనవసరంగా నేను పెట్టాను, పెట్టకుంటే బాగుండు, అయినా ఇతను ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నాడు, అతను చనిపోయినా బాగుండు, ఎందుకు చనిపోలేదు, నా డబ్బులన్నీ ఇప్పుడు అతనికి వచ్చేస్తాయి, నేనేమో పేదవాడిని అయిపోతాను, అతనేమో నా డబ్బులు తీసుకొని గొప్పవాడైపోయి హ్యాపీగా ఉంటాడు అని ఇలా 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 తనకు తానే కొనుక్కుంటున్నాడు. His only escape from this tragedy would be to kill the lawyer. సో ఇప్పుడున్న ఒకే ఒక్క మార్గం ఏంటి, అతను గెలవద్దు అని అంటే ఇతను చేయగలిగింది ఒకటే ఒక పని ఉంది, టు కిల్ ది లాయర్, అతన్ని చంపేయడం. అతను చంపేస్తే నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అండ్ అతను అక్కడ ఉన్న విషయం ఎవరికీ తెలియదు కాబట్టి నేను చంపేసినా ఎవరికి తెలియదు, నా డబ్బులు నాకు మిగులుతాయనేసి అనుకున్నాడు. At 3 o'clock in the morning, the banker goes to the garden cottage. సో ఏం చేస్తాడు, చంపేద్దామని ప్లాన్ చేశాడు కదా. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 12 o'clock ఏమో బెట్ అయిపోతుంది. సో పొద్దున్నే 3 o'clockకి లేచి వెళ్తాడన్నమాట అక్కడికి, కాటేజ్కి. హీ ఫైండ్స్ దట్ ది లాయర్ ఈస్ ఎస్లీప్ అట్ హిస్ డెస్క్, లుకింగ్ మచ్ ఓల్డర్ అండ్ కేర్వాన్ దట్ హీ నెవర్ ఇమాజిన్ హిమ్ టు బీ. సో ఈ 15 yearsలో అతను ఒక్కసారి కూడా చూడలేదు. సో ఇప్పుడు చూస్తే అతను ఎలా అయిపోయాడు, బాగా చిక్కిపోయి వీక్ అయిపోయి, ఎటువంటి వాళ్ళు ఏం పట్టించుకొని వాళ్ళు ఎలా ఉంటారు అలా అయిపోయి పాపం ఓల్డ్గా అయిపోయాడు. అప్పుడు యంగ్ ఏజ్లో వచ్చి 15 years తర్వాత ఓల్డ్ అయిపోయాడు. ఇప్పుడు అతని లైఫ్ని ఏం ఎంజాయ్ చేయగలుగుతాడు, అంతగా మారిపోయాడంట. He thought of suffocating him with a pillow and no one would know how he died. ఇతను ఏమనుకున్నా అంటే పిల్లో తన మొహం మీద పెట్టేసి సఫకేట్ చేద్దాం, అంటే ఊపిరి ఆడకుండా చేసేసి అతన్ని చంపేద్దాం, అప్పుడు ఎవరికీ తెలియదు అనేసి అనుకున్నాడు. ఆఫ్టర్ అబ్జర్వింగ్ హిమ్ ఫర్ a few seconds, the banker notices a letter on the table. సో కాసేపు అతన్ని చూశాడు, ఎలా చంపుదామా, మెత్తపెట్టి చంపుదామా, ఇలా ఆలోచిస్తూ చూసరికి he saw a letter on the table. He picks up the letter and reads it. వెంటనే ఆ లెటర్ని తీసి చదివాడు. The lawyer explains that isolation has changed him. ఐసోలేషన్ అంటే ఏంటి, ఒంటరిగా ఒక్కడే అలా ఉండడం వల్ల తను చాలా మారిపోయాడంట, ఆ లెటర్లో రాశాడు. బుక్స్ హ్యావ్ థాట్ హిమ్ ఎవ్రీథింగ్. బుక్స్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. పీపుల్ లివ్ ఇన్ అన్ ఇల్యూషన్. అందరూ భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. మిస్టేకింగ్ మెటీరియల్ వెల్త్ ఫర్ మీనింగ్. అందరూ మెటీరియల్ వెల్త్ అంటే డబ్బుని, బంగారాన్ని, ఆస్తులని గొప్పగా అనుకుంటూ ఉంటారు, అవి మనకు ఎంతో అర్థాన్ని ఇస్తాయి జీవితానికి అనుకుంటూ మిస్టేక్ అవుతున్నారు. హీ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎర్త్లీ ప్లెజర్స్. సో ఇలాంటి ఎర్త్లీ ప్లెజర్స్కి, ఇటువంటి భోగ భాగ్యాల మీద అతనికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. సో హీ డిసైడెడ్ టు లూజ్ ద బెట్ ఆఫ్ 2 million rubles బై లివింగ్ 5 hours బిఫోర్ ద అగ్రీడ్ టైమ్. సో అతను ఏమనుకున్నాడు, ఒక 5 hours అంటే 12 o'clockకి టైం అవుతుంది, సో ఒక 5 hoursకి ముందే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను, బెట్ నా అంతటా నేనే ఓడిపోతాను, ఎందుకంటే నేను గెలిస్తే నాకు డబ్బులు వస్తాయి, నాకు డబ్బుల మీద ఎలాంటి మోహం అనేది లేదు, కాబట్టి నాకు డబ్బులు వద్దు, నేను లాస్ట్ 5 yearsకి ముందు ఒక 5 hours ముందు వెళ్ళిపోతే ఓడిపోయినట్టే కదా, సో నేను కావాలని ఓడిపోతాను, నాకు ఆ డబ్బు వద్దు, నేను తీసుకెళ్ళను అనేసి అతను లెటర్లో రాసుకుంటాడు. బ్యాంకర్ వాస్ డిలైటెడ్ బై ది లాయర్స్ డెసిషన్. సో ఈ లెటర్ చూడంగానే అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే ఆ డబ్బు కోసమే తనని చంపడానికి కూడా వచ్చాడు. హీ పుట్స్ బ్యాక్ ద లెటర్, కిస్సెస్ ది లాయర్స్ ఫోర్ హెడ్ అండ్ లీవ్స్ ది కాటేజ్. ఆ లెటర్ మళ్ళీ అక్కడే పెట్టి అతను తీసుకున్న డెసిషన్కి చాలా సంబరపడిపోయి అతని ఫోర్ హెడ్ మీద, అంటే లాయర్ ఫోర్ హెడ్ మీద కిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. The next morning, his watchman informed that the lawyer climbed out of the window and disappeared. Next day, అక్కడ వాచ్మెన్ ఉంటాడు కదా, ఆ వాచ్మెన్ వచ్చి చెప్పాడు, సార్ అందులో ఉన్న పర్సన్ పారిపోయాడు విండోలోంచి అని. ఒక 15 సంవత్సరాలు ఉండగలిగిన పర్సన్ ఒక్కరోజు ఉండలేదు అంటే అతను కావాలనే వెళ్ళిపోయాడు అనేసి, అంటే డబ్బు వద్దు అని చెప్పి అతను వదిలేసి వెళ్ళిపోయాడు. ద బ్యాంకర్ ఈజ్ అన్సర్ప్రైజ్డ్. ఈ విషయం వినంగానే బ్యాంకర్కి ఎటువంటి సర్ప్రైజ్ అనిపించలేదు, ఎందుకంటే అతనికి ఈ విషయం అంతా ముందే తెలుసు కాబట్టి. హీ వాక్స్ ఓవర్, టేక్స్ ద లెటర్ ఫ్రమ్ ది కాటేజ్ అండ్ లాక్స్ ఇట్ ఇన్ ఏ ఫైర్ ప్రూఫ్ సేఫ్. సో వెంటనే అతను ఆ కాటేజ్కి వెళ్ళి ఆ కాటేజ్ నుంచి ఆ లెటర్ని తీసుకొని ఒక ఫైర్ ప్రూఫ్ సేఫ్, అంటే కాలిపోయినటువంటి ఒక మంచి సేఫ్ ప్లేస్లో ఆ లెటర్ని పెట్టి లాక్ చేశాడు. ఓకే, సో ఇక్కడికి మన స్టోరీ ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత ఏమై ఉంటుంది అనేది మనకు తెలీదు, బట్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది. దిస్ ఇస్ ఏ ఓపెన్ ఎండెడ్ టైప్ ఆఫ్ స్టోరీ అనమాట. అంటే మనం ఊహించుకోవచ్చు, ఈ ఒకటి బ్యాంకర్ తను బాధపడవచ్చు, అయ్యో నా బుద్ధి ఎలా ఉంది, నేనేమో చంపుదామనుకున్నాను అనేసి, నన్ను బతికించాడు, నేను పేదవాన్ని కాకుండా చేశాడని థ్యాంక్ఫుల్గా ఉండొచ్చు లాయర్కి. లేదు అని అంటే అమ్మయ్య వెళ్ళిపోయాడు కదా, నా డబ్బులు మిగిలిన అనేసి ఎటువంటి థ్యాంక్ఫుల్నెస్ లేకుండా, గ్రాటిట్యూడ్ లేకుండా కూడా ఉండొచ్చు. ఇవి రెండిట్లో ఏదైనా ఒకటి జరగవచ్చు అని మనం అనుకోవచ్చు. ఓకే, కంక్లూజన్లో చూస్తే, ద బ్యాంకర్ హూ ఈస్ సెల్ఫిష్ అండ్ మెటీరియలిస్టిక్ డస్ నాట్ హెసిటేట్ టు థింక్ ఆఫ్ కిల్లింగ్ ద లాయర్, whereas the lawyer resolves to break the agreement by leaving the place 5 hours before the time fixed, showing that he does not care for money anymore. So చూసారా, బ్యాంకర్ హూ ఈజ్ సెల్ఫిష్ అండ్ మెటీరియలిస్టిక్, ఎంత సెల్ఫిష్ ఎంత మెటీరియలిస్టిక్ అంటే ఆ డబ్బు ఆస్తి ఇవన్నీ కావాలని ఎంత ఆలోచిస్తున్న, ఎంత స్వార్థపరుడు. తను ఈవెన్ చంపడానికి కూడా వెనకాడలేదు. కానీ ఇక్కడ చూసారా, మన లాయర్
అగ్రిమెంట్ కంటే ముందు 5 hours ముందు వెళ్ళి తను డబ్బు అంటే తనకి లెక్కలేదు అని చూపించుకున్నాడు. ఫైనల్లీ ద లాయర్ రిమైన్స్ యాజ్ ఎ ప్యూర్ మోడల్ ఆఫ్ ఐడియలిజం. నిజంగా ఒక ఆదర్శానికి గుర్తుగా అతన్ని చెప్పుకోవచ్చు. హీ సాక్రిఫైస్డ్ ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ టు ప్రూవ్ హిస్ మోరల్ ప్రిన్సిపల్స్. అతని నీతిని నిజాయితీని నిరూపించుకోవడానికి 15 సంవత్సరాలు అతను కష్టపడి లైఫ్ ఇంప్రిజన్మెంట్లో ఉండాల్సి వచ్చింది. థర్స్ ద బ్యాంకర్ హాస్ ఫైనల్లీ వన్ ద బెడ్. నిజానికి ఫైనల్గా విన్ అయింది బ్యాంకర్, ఎందుకంటే అతను డబ్బులు లాస్ కాలేదు. కానీ రియాలిటీగా విన్ అయింది ఎవరు? లాయర్. ఎందుకంటే అతను కావాలని వదులుకొని వెళ్ళిపోయాడు. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ద బ్యాంకర్ క్యారీస్ ద గిల్ట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ దట్ హీ ఫర్గట్స్ ఆల్ అబౌట్ ది లాయర్ అండ్ కంటిన్యూస్ టు లివ్ హిస్ లైఫ్ హ్యాపీలీ. రెండిట్లో ఏదో ఒకటి జరగవచ్చు. ఒకటి గిల్టీగా ఫీల్ అవ్వచ్చు మిగిలిన లైఫ్ అంతా, లేదు అని అంటే పోతే పోనీ నాకు హ్యాపీగా డబ్బులు మిగిలాయని ఉండొచ్చు. ఇవి రెండిట్లో ఏదైనా జరగవచ్చు. ఓకే, అర్థమైంది కదా? మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్ బాయ్.